ఈరోజు ఆదోని 5 నియోజకవర్గాల జేఏసీ ఆధ్వర్యంలో బంద్కు పిలిపివ్వడం జరిగింది. ఈ బంద్ని భగ్నం చేసేందుకోసం కర్నూలు జిల్లా మంత్రి టీజీ భరత్ జిల్లాకు అడ్డుపడుతూ బంద్ను అణిచివేయాలని చెప్పి మంత్రి హోదాలో తన అధికారాన్ని ఉపయోగించుకొని ఈ ఉద్యమకారుల మీద పోలీసులను ఉసుగొల్పడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఓట్లేసుకొని ఆదోని ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేసి వాళ్ళ కావాల్సినటువంటి హక్కులని వాళ్ళ ఆకాంక్షల్ని ఓట్లేసుకొని అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం నెరవేర్చాల్సినటువంటి బాధ్యతను మరిచి ఈరోజు ప్రజల మీద పోలీసుల్ని దౌర్జన్యంగా ఉసుగొల్పుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కానివ్వండి, కూటమి నాయకులు కానివ్వండి, ఆదోని పశ్చిమ ప్రాంతాన్ని స్వాతంత్రం వచ్చి రేపు 26వ తేదీకి 77 సంవత్సరాలు గడుస్తుంది. ఒక్క ప్రాజెక్ట్ అంటే ఒక ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు. స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు కలిసిన ఆదోని పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ పులికొనము, నగరుడోన, వేదావతి, గురు రాఘవేంద్ర, రాజలబండి కుడి కాలువ అనేక ప్రాజెక్టులన్నీ కూడా ఎక్కడేసినటువంటి గొంగలు అక్కడే ఉన్నాయి. ఏదైతే మా ప్రారంభానికి పునాది రాయి వేశారో ఆ రాయి నుంచి ఒక అడుగు కూడా ముందుకు పోకున్నట్ల నిర్లక్ష్యానికి గురైతున్నటువంటి ఈ ప్రాంతాన్ని ఆదోని జిల్లా చేయాలనే హక్కు మాకుంది. ఈ 77 సంవత్సరాల్లో ఒక అభివృద్ధి పని కూడా ఇక్కడ ఒక ప్రాజెక్ట్ కూడా పూర్తి కాకున్నట్లు ఉండడం అంటేనే ఈ ప్రాంతానికి నిర్లక్ష్యం చేశారనేది కొట్టొచ్చినట్లు మనకు కనబడుతున్నది. ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా ఈ ప్రాంతాన్ని వెనకకి నెట్టాయి. అధికారంలోకి వచ్చినటువంటి ఏ పార్టీ అయినా అన్ని పార్టీలు కూడా వివక్షత చూపాయి ఇక్కడ ఈ ప్రాంతానికి. అందుకోసమే ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఆదోని జిల్లా కావాలంటున్నాము. ఆదోని జిల్లా అయితేనే అభివృద్ధి అవుతుంది అంటున్నాము. ఈ కూటమిలో ఉన్నటువంటి జయనాగేశ్వరరెడ్డి ప్రజలు ఓట్లేసుకొని ప్రజల ఆకాంక్ష ఎమ్నూరులో ఉన్నటువంటి ప్రజా సంఘాలు, పార్టీల నాయకులందరూ కూడా ఆదోని జిల్లా కావాలంటే ఆయన ఎమ్నూరు జిల్లా కావాలని ఒక ఉద్యమాన్ని నీరుగార్చేందుకోసం కూటమిలో ఉన్నటువంటి అందరూ కలిసికట్టుగా ఉద్యమం నుండి వైదొలిగి మోసం చేస్తున్నారు ప్రజల్ని. రేపు రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం ప్రజలు చెప్తారు. ఓటు ద్వారా తగిన గుణపాఠం చెప్తారని చెప్పి తెలియజేస్తున్నాము. ఇప్పుడు ఈ పోలీసులతో నిర్బంధాన్ని కొనసాగించి ఉద్యమాన్ని అణిచివేస్తే ఇంకా తీవ్రంగా ఎప్పుడైతే బాల్ కొడితే రివర్స్ ఎట్లయితే అట్లా ఉద్యమం రివర్స్ అయి మొత్తం ఆదోని జిల్లా సాధించేంత వరకు పోరాటాన్ని ఆపము, కొనసాగిస్తూనే ఉంటాం. దశల వారీగా రకరకాల పోరాటాన్ని మేము ఆదోని జేఎస్గా కొనసాగిస్తాం. అందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఏ పోరాటానికైనా, ఏ ఆర్థిక సహాయం చేయడానికైనా ఆదోని పశ్చిమ ప్రాంతం ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రజల అండదండాలతో పోరాటాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి తెలియజేస్తున్నాను. నా పేరు పగడాల కోదండ, జేఏసీ నాయకుడు, ఇండియా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ కార్యదర్శి గారు కూడా ఈ ఆదోని జిల్లా కోసం తాను ప్రాణాన్ని అర్పిస్తానని చెప్పాడు. ఆమరణ నిరాదీక్ష కూడా చేస్తానని చెప్పి నిరాదీక్ష శిబిరం దగ్గరికి వచ్చి చెప్పాడు. అందుకోసమే రాబోయే కాలంలో కూడా ఎమ్మెల్యే గారు తన పోరాటాన్ని కొనసాగించేందుకు మీరు ముందుకు రావాలని చెప్పి జేఏసీ తరఫున ఆహ్వానిస్తున్నాము. ఆయన పోరాటంలో భాగస్వామ్యం కావాలని చెప్పి ఆయనకు పిలిపిస్తున్నాము. ఆ ఎమ్మెల్యే గారు కూడా ఈ ఆదోని జిల్లా పోరాటంలో భాగస్వాములు కావాలని